టర్ములుగా అక్కడ అధికారంలో ఉంది విజయన్ నేతృత్వంలో. ఈసారి అక్కడ గెలవడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ప్రయత్నం చేసింది. యూడీఎఫ్ సక్సెస్ అవుతోంది అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది. సో యూడీఎఫ్ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అని ఇప్పటివరకు దాదాపు ఒక 10-15 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ని ప్రకటిస్తే అన్ని ఎగ్జిట్ పోల్స్లో కూడా కేరళలో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ అధికారంలోకి రాబోతుంది అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో ఎల్డీఎఫ్ కూడా గణనీయంగా ఫైట్ చేసింది. ఎల్డీఎఫ్ కూడా మెజారిటీ సీట్లకు దగ్గరగానే ఉంటుంది. యూడీఎఫ్ స్వల్ప మెజారిటీతో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది అనేది మనకు కనపడుతున్నమాట. కేరళకు సంబంధించిన ఫలితాలను మనం ఎప్పుడు చూసినా హోరాహోరీ ఫైటే ఉంటుంది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒక 5-10 సీట్లు మాత్రమే తేడాగా ఉంటాయి. కానీ గడిచిన ఎన్నికల్లో, గత శాసనసభ ఎన్నికల్లో మాత్రం ఎల్డీఎఫ్ అక్కడ గణనీయంగా కాంగ్రెస్ పార్టీ కంటే దాదాపు 30 సీట్లు అదనంగా సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గట్టి ఫైట్ని ఎదుర్కొని గడిచిన దఫాలో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసి విఫలమైంది. కానీ ఈసారి మాత్రం అక్కడ అధికారంలోకి రాబోతోంది కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి అనే విషయం అర్థమవుతుంది. దాంతోపాటు పాండిచేరికి సంబంధించి గడిచిన ఎన్నికల్లో ఎన్డీఏ అక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీతో కలిసి, రంగస్వామి కాంగ్రెస్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 3 నామినేటెడ్ శాసనసభ్యులు, ముగ్గురు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు, కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి సొంత పార్టీని పెట్టుకున్న రంగస్వామి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మరోసారి కూడా పాండిచేరిలో ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుంది అనేది ఇప్పటివరకు వచ్చిన అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్న మాట. పాండిచేరిలో మళ్ళీ ఎన్డీఏ సర్కార్ రాబోతుందని, ఇప్పటికే ఎన్డీఏ సర్కార్ ఉంది, మళ్ళీ అక్కడ ఎన్డీఏ సర్కార్ రాబోతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా ఆ మాటే చెప్తున్నాయి. ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా అక్కడ ఎన్డీఏ ఓడిపోతుంది అనే మాట చెప్పట్లేదు. దాంతోపాటు తమిళనాడుకి సంబంధించి దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆసక్తి ఉండడానికి కారణం భారతీయ జనతా పార్టీ సర్కార్ పైన, దేశంలోని భారతీయ జనతా పార్టీ సర్కార్ పైన, ఎన్డీఏ పైన తమిళనాడులోని డిఎంకే సర్కార్ పోరాటం చేస్తూ ఉంది. స్టాలిన్ నేతృత్వంలోని సర్కార్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. ఇలాంటి వార్తలు చూస్తూ ఉన్నాం. అక్కడ గవర్నర్ ప్రభుత్వానికి సహకరించకపోవడం లాంటివి, గవర్నర్ అక్కడ ప్రభుత్వానికి తెలియకుండానే ఓ మంత్రిని బర్తరఫ్ చేయడం లాంటివి, అక్కడ అలాగే స్థానికంగా హిందీ వ్యతిరేక ఉద్యమానికి సంబంధించి కావచ్చు, బలవంతంగా హిందీని మా మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ తమిళియన్స్ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేయడం కావచ్చు, ఇలా రకరకాల అంశాల్లో కేంద్రంతో నిత్యం ఘర్షణ పడుతూ వచ్చింది తమిళనాడు రాష్ట్రం డిఎంకే పార్టీ, అక్కడ ప్రభుత్వం. కాబట్టి అక్కడ డిఎంకేని ఓడించటం కోసం ప్రధాని మోదీ నేతృత్వంలో, అమిత్ షా నేతృత్వంలో ప్రత్యేక కసరత్తు చేస్తూ వచ్చారు. ఏఐడిఎంకే తమ పార్టీ కూటమి నుంచి, ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వెళ్ళిపోయినప్పటికీ మళ్ళీ ఏఐడిఎంకేని ఒప్పించి తమ కూటమిలోకి తీసుకొని ఏఐడిఎంకేతో కలిసి అక్కడ ఎన్నికల్లో పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ. కానీ ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేదు అనే విషయం అర్థమవుతుంది. తమిళనాడు ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఆసక్తి ఉండడానికి మరొక ప్రధానమైన కారణం యాక్టర్ విజయ్ నేతృత్వంలో టీవీకే పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేశారు. తమిళనాడు రాజకీయాల్లో సినీ నటులు పార్టీలు ఏర్పాటు చేయడం అనేది సంచలనంగా ఉంటుంది. గతంలో కూడా జయలలిత, అలాగే ఎంజీఆర్ నేతృత్వంలో ఉన్న పార్టీ కావచ్చు, కర్ణాటక నేతృత్వంలో డిఎంకే పార్టీకి చాలా సందర్భాల్లో రజనీకాంత్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేయడం కావచ్చు. సో తమిళ ఎన్నికల సందర్భంగా సినిమా యాక్టర్లకు సంబంధించిన ప్రభావాన్ని చాలా సందర్భాల్లో మనం చూస్తూ వస్తున్నాం. సో విజయ్ పార్టీ పెడతారంటూ దాదాపు దశాబ్ద కాలంగా ఊహాగానాలు ఉన్న నేపథ్యంలో ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఆయన పార్టీని ప్రకటించారు. సొంతంగానే ఏ ఒక్కరి మద్దతు లేకుండా ఎన్నికల్లో పోటీ చేశారు. విజయ్కి సంబంధించిన ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనే చర్చ దేశవ్యాప్తంగా ఉంది. కానీ విజయ్కి సంబంధించిన ఇంపాక్ట్ అక్కడ ఎన్నికల్లో ఏమాత్రం కనపడలేదు అనేది ఎగ్జిట్ పోల్స్ అంచనాల బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. విజయ్ నేతృత్వంలోని పార్టీ 10-12% ఓట్లను తీసుకోవచ్చు. ఆ 10-12% ఓట్లను విజయ్ నేతృత్వంలోని పార్టీ తీసుకోవడం కారణంగా డిఎంకేకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇలాంటి ఒక చర్చ కనపడుతోంది. విజయ్ పార్టీ డబుల్ డిజిట్ సీట్లు సాధించడం కూడా కష్టమే అనేది ఎగ్జిట్ పోల్స్ వేస్తున్న అంచనాగా కనపడుతుంది. 130 నుంచి 140 స్థానాలు కంఫర్టబుల్ గా డిఎంకే నేతృత్వంలోని కూటమి సాధించవచ్చు. సో అక్కడ విజయాన్ని మళ్ళీ డిఎంకే సొంతం చేసుకోబోతుంది అనేది మనకు అందుతున్న సమాచారం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో అక్కడ కూడా స్థానిక ప్రభుత్వాన్ని మరొకసారి ప్రజలు ఎన్నుకున్నట్టుగా భావించాల్సిన అవసరం ఉంటుంది. తమిళనాడు, కేరళ ఈ 2 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలను మనం చూసినట్టయితే, ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ గురించి అంచనా వేస్తున్నాం కానీ ఎన్నికల ఫలితాలను ఒకసారి గుర్తు చేసుకుంటే ఎప్పుడు కూడా ఒకసారి ఉన్న ప్రభుత్వం మళ్ళీ రాదు. కంటిన్యూస్గా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ గడిచిన డెకేడ్లో మాత్రం కేరళలోనూ గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవాల్సింది సాంప్రదాయం ప్రకారం. కానీ అక్కడ రెండోసారి సిపిఎంకి అవకాశం ఇచ్చారు, సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ నేతృత్వంలోని కూటమికి అవకాశం ఇచ్చారు. అలాగే తమిళనాడులో కూడా రెండోసారి గడిచిన ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో కంటిన్యూస్గా 10 years అన్నాడీఎంకే రూల్లో ఉంది. అన్నాడీఎంకేకి 10 సంవత్సరాల అవకాశం ఇవ్వడం కూడా గతంలో ఎప్పుడు జరిగింది, కంటిన్యూస్గా ప్రభుత్వాలు మారుతూ వస్తున్న సందర్భంలో. సో ఈసారి కూడా అదే సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ మరోసారి అక్కడ డిఎంకేకి అవకాశం ఇచ్చారు. 10 ఏళ్ళు అన్నాడీఎంకే, 10 ఏళ్ళు డిఎంకే అక్కడ అధికారాన్ని తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో తమిళనాడులో కూడా స్థానిక ప్రభుత్వాన్ని మళ్ళీ ఎన్నుకోబోతున్నారు అనే విషయం అర్థమవుతుంది. పాండిచ్చేరిలో, తమిళనాడులో మళ్ళీ స్థానిక ప్రభుత్వాలనే
ఇప్పుడే ఉన్న సిట్టింగ్ ప్రభుత్వాలనే మళ్ళీ ఎన్నుకోబోతున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తున్నాయి. కేరళలో మాత్రం ప్రభుత్వం మారబోతుంది. 10 ఏళ్లుగా అక్కడ కమ్యూనిస్ట్ నేతృత్వంలోని ప్రభుత్వం రన్ అవుతుంది. ఈసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడబోతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ అంచనాగా ఉంది. దాదాపు 10-12 సంస్థలు ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించిన అంచనాలను ప్రకటిస్తే ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం చెప్పట్లేదు. కంఫర్టబుల్ గా అక్కడ భారతీయ జనతా పార్టీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తూ ఉన్న మాట. అక్కడ తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ అక్కడ పార్టీకి సంబంధించిన ఫేస్ గా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫేస్ గా ఉన్నారు. ఎన్నికల కంటే ముందు ఆయన భార్యకు పాకిస్తాన్ పౌరసత్వం ఉందనే అంశానికి సంబంధించి చెలరేగిన వివాదం, అలాగే గొగోయ్ పైన హిమంత బిశ్వ శర్మ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. దేశ ద్రోహానికి పాల్పడ్డారు అంటూ ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకోవడం లాంటివి కూడా చూసాం. సో వీటన్నిటి నడుమ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులలో ఐక్యత లేకపోవడం అనేది ఆ పార్టీ పుట్టి ముంచుతోంది లాంటి చర్చ చాలా కాలంగా ఉంది. సో అదాన్ని నిజం చేస్తున్నట్లుగానే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మనకు కనపడుతున్నాయి. హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలో అస్సాంలో మరోసారి భారతీయ జనతా పార్టీ సర్కారు ఏర్పడబోతుంది అనే విషయం ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. తుది ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను బేస్ చేసుకుని ఉంటాయా లేదా అనేది మనకి May 4th తెలుస్తుంది. ఇక చివరిది 5వ రాష్ట్రమైన అత్యంత కీలకమైన రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్కు సంబంధించిన ఫలితం పైన దేశవ్యాప్తంగా ఆసక్తి కనపడుతోంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించి అన్డిస్ప్యూటెడ్గా ఎవరైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చారో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన మొత్తం అన్ని కంపెనీలు కూడా అన్ని సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ లో చాలా క్లియర్ నంబర్ చెప్తున్నాయి ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే అంశానికి సంబంధించి. కానీ వెస్ట్ బెంగాల్కి సంబంధించిన అంశంలో మాత్రం కొంచెం అంబిగ్విటీ కనిపిస్తోంది, కాస్త సందిగ్ధత కనిపిస్తోంది. ఎవరు గెలుస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కూడా ప్రాపర్గా అంచనా వేయలేకపోతున్నాయా అని అనిపించింది. గోడ మీద పిల్లి తరహా వాటంలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా బిహేవ్ చేస్తున్నాయా అని అనిపించింది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ వన్ సైడెడ్గా అక్కడ ఏ పార్టీ గెలుస్తుందనే అంశానికి సంబంధించి చెప్పడానికి ముందుకు రావట్లేదు. 294 అసెంబ్లీ స్థానాలున్న వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో గడిచిన ఎన్నికల్లో 215 స్థానాలకు పైగా తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. 215 స్థానాలు గెలుచుకున్న సందర్భంలో కూడా ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ఓడిపోవడం అప్పుడు చూసాం. గడిచిన ఎన్నికల్లోనే ఎట్టి పరిస్థితుల్లో బెంగాల్లో విజయం సాధించాలని సువేంది అధికారిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ నేతని ముందు పెట్టి భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసింది, చాలా ప్రయత్నం చేసింది. ఆ ఎన్నికల్లోనే భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది లాంటి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా చూసాం. భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది లాంటి ఒక ఇంప్రెషన్ కూడా ఆ ఎన్నికల్లో చూసాం. కానీ ఆ ఎన్నికల్లో 215 స్థానాల్ని తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంటే కేవలం 77 స్థానాలకే భారతీయ జనతా పార్టీ పరిమితం అవడం గడిచిన ఎన్నికల్లో చూసాం. కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ నాయకత్వం అక్కడ ఫోకస్ పెట్టింది. దాదాపు 2 లక్షల మందికి పైగా కేంద్ర పారామిలిటరీ బలగాలు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బలగాలను అక్కడ మోహరించారు లాంటి ఇంప్రెషన్ ఉంది. సార్ పేరుతో దాదాపు 90 లక్షల మంది ఓటర్లను తొలగించారు అనే విమర్శ మమతా బెనర్జీ చేస్తూ ఉన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అరికట్టాలంటే, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను ఆపడానికి సంబంధించి మమతా బెనర్జీ సర్కార్ మాకు సహకరించట్లేదు. కాబట్టి ఈ దేశం కోసం, వెస్ట్ బెంగాల్ రక్షణ కోసం భారతీయ జనతా పార్టీకి ఓటేయండి అనే ఒక క్యాంపెయిన్ చాలా బలంగా భారతీయ జనతా పార్టీ చేస్తూ వచ్చింది. అమిత్ షా నేతృత్వంలో వెస్ట్ బెంగాల్లో గెలవడానికి సంబంధించిన సర్వశక్తుల్ని భారతీయ జనతా పార్టీ ఒడ్డుతూ వచ్చింది. వెస్ట్ బెంగాల్లో క్యాంపెయిన్కి సంబంధించి మొత్తం 4 రాష్ట్రాల క్యాంపెయిన్ని పక్కన పెట్టి వెస్ట్ బెంగాల్ క్యాంపెయిన్ పైన ప్రధాని మోదీ కూడా సీరియస్గా దృష్టి పెట్టడం చూసాం. అంతేకాకుండా అక్కడ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనేది మెజారిటీ సంస్థలు ఇస్తున్న ఎగ్జిట్ పోల్స్. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అక్కడ మమతా బెనర్జీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని కూడా ఇస్తున్నాయి. కానీ మమతా బెనర్జీ గెలుస్తుందని చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్తున్న ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, సెకండ్ ప్లేస్ లో ఉన్న పార్టీకి కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ సీట్లు రాబోతున్నాయి. 10-15 సీట్ల తేడాతోటి ఎవరైనా అక్కడ అధికారంలోకి రాబోతున్నారు అని చెప్తున్నాయి. కాబట్టి ఎంత నేరో ఫైట్, ఎంత నెక్ టు నెక్ ఫైట్ ఆ రాష్ట్రంలో జరిగిందనే విషయం అర్థం చేసుకోవచ్చు. అక్కడ ఎన్నికల ఫలితాలను అంచనా వేయడానికి సంబంధించి కూడా ఎగ్జిట్ పోల్ సంస్థలు కూడా విఫలమవుతాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతుంది ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్ సంబంధించిన అంచనాలను చూసినప్పుడు. ఎందుకంటే సగం ఎగ్జిట్ పోల్స్ తృణమూల్కు, సగం ఎగ్జిట్ పోల్స్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది అనే అంచనాలు వేస్తున్న నేపథ్యంలో సో క్లారిటీ రావట్లేదు వెస్ట్ బెంగాల్ అంశానికి సంబంధించి. అయితే ఈరోజు పోలింగ్ జరుగుతున్న సందర్భంగా మమతా బెనర్జీ చేసిన ప్రకటన కావచ్చు, పోలింగ్ జరిగిన తీరు కావచ్చు. మమతా బెనర్జీ ఒక ప్రకటన చేశారు మధ్యాహ్నం పోలింగ్ జరుగుతున్న సందర్భంగా. కేంద్రం పారామిలిటరీ బలగాలను దించేసింది, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులంతా ఉగ్రవాదుల్లా పనిచేస్తున్నారు, రిగ్గింగ్ చేస్తున్నారు, మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలను అరెస్టులు చేశారు, మా పార్టీకి సంబంధించిన నాయకుల్ని పోలింగ్ బూత్ల దగ్గరకు రానియట్లేదు, మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులపైన దాడులు చేస్తున్నారు. ఈ తరహా వ్యాఖ్యలు పోలింగ్ ప్రారంభమైన ఒక 4-5 గంటల తర్వాత మమతా బెనర్జీ చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ఓడిపోతున్నారు అనే దానికి ఒక నిదర్శనంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అటువంటి అంచనాలు కూడా కొంతమంది చేస్తున్నారు. అదే సమయంలో 90% పైగా పోలింగ్ మొదటి విడతలో జరగడం, ఇప్పుడు 6 గంటల తర్వాత ఇంకా కొంతమంది క్యూ లైన్లో ఉన్న వాళ్ళు ఓటేసే అవకాశం ఉంటుంది. బట్ 6 గంటల వరకు జరిగిన పోలింగే 90% దాటింది.
సో సెకండ్ ఫేజ్ లో కూడా 90% పైగా పోలింగ్ జరగడం కనిపిస్తోంది. ఎక్కడైనా ఏ ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకత అయినా పోలింగ్ పర్సంటేజ్ లో బయటపడుతుంది. ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా పోలింగ్ పర్సంటేజ్ కనుక ఎక్కువ ఉంటే, ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ అనేది న్యాచురల్ గా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది. ఎక్కువ పోలింగ్ పర్సంటేజ్ జరిగిన రాష్ట్రంలో అధికార పార్టీ మళ్ళీ విజయం సాధించడం దాదాపు అసాధ్యం అనే అంచనాలు, అటువంటి ఎగ్జాంపుల్స్, అటువంటి చాలా ఘటనలు మనం గతంలో చూశాం. కాబట్టి 90% పైగా పోలింగ్ అక్కడ జరగడం అంటే మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఓటు వేసి ఉంటారు లాంటి ఒక అంచనా ఉంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ దాన్ని సమర్థిస్తున్నాయి. సేమ్ టైం కొన్ని ఎగ్జిట్ పోల్స్ 170 నుంచి 180 స్థానాలతో మమతా బెనర్జీ మళ్ళీ అధికారంలోకి రాబోతున్నారు లాంటి మాటలు కూడా మాట్లాడుతున్నాయి. అక్కడైతే 15 సంవత్సరాలుగా మమతా సర్కారు ఉండడం, ప్రభుత్వం పైన ఉండే వ్యతిరేకత కారణంగా కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల అవినీతికి సంబంధించిన అంశం కావచ్చు, నిత్యం కేంద్రంతో ఘర్షణకు సంబంధించిన వైఖరి, వీటన్నిటి కారణంగా కావచ్చు, సర్పేరుతో ఓట్ల తొలగింపుకు సంబంధించిన అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా తృణమూల్కి ప్రతికూలంగా మారే పరిస్థితి ఉంటుంది, ప్రతికూలంగా మారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఇలాంటి చర్చ కూడా ఉంది. మరోవైపు ప్రధాని మోదీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, మే 4 తర్వాత మరోసారి వెస్ట్ బెంగాల్కి వస్తాను, వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవంలో నేను పార్టిసిపేట్ చేస్తానంటూ ప్రధాని మోదీ ప్రకటించడం చూశాం. సో భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో విజయానికి సంబంధించి చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. అయితే ఇప్పటివరకు ఈ 5 రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలకు సంబంధించిన అంశంపై ఏ పార్టీ అభ్యంతరాలను వ్యక్తం చేయలేదు. కానీ ఫలితాల తర్వాత మాత్రం అటువంటి అభ్యంతరాలను వ్యక్తం చేయడానికి సంబంధించిన అవకాశం కనపడుతోంది. సో వెస్ట్ బెంగాల్కు సంబంధించిన ఫలితం పైన మాత్రం ఇంకా మనం ఇప్పటికీ ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ ఒక అంచనాకు రాలేని పరిస్థితి కనపడుతోంది. మిగతా 4 రాష్ట్రాల్లో మాత్రం కేరళ మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో 3 రాష్ట్రాల్లో స్థానిక ప్రభుత్వాలే మళ్ళీ ఎన్నిక కాబోతున్నాయి. కేరళలో అధికార మార్పిడి జరగబోతోంది. వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతుంది అనేది మే 4 వరకు ఆ సస్పెన్స్ ఇంకా కొనసాగే వాతావరణమే కనపడుతోంది. సో వెస్ట్ బెంగాల్లో కనుక మమతా బెనర్జీ మళ్ళీ విజయం సాధిస్తే ఖచ్చితంగా కేంద్రంలో మమతా బెనర్జీ ఈసారి విజయం సాధించిన తర్వాత వెస్ట్ బెంగాల్లో ఆగిపోము, కేంద్రం వైపు వస్తాం, భారతీయ జనతా పార్టీ సంగతి ఏంటో చూస్తామంటూ ఆమె ఎన్నికల ర్యాలీల్లో మాట్లాడడం చూసాం. కాబట్టి ఎన్డీ కూటమి వైపు నుంచి ఒక బలమైన నాయకుడు, మోదీని ఢీకొట్టే నాయకుడు లేడు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కనుక విజయం సాధిస్తే కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి కూడా ఒక బలమైన ప్రత్యర్థి ఎమర్జ్ అయినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ అనేవి భారత రాజకీయ చిత్రపటాన్ని మార్చే సూచనలు కనపడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ కనుక వెస్ట్ బెంగాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే భారత రాజకీయ చరిత్రలో అదొక కీలకమైన ఘట్టంగా, అదొక సంచలనంగా ఉండబోతుంది. భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్లో పాగా కోసం చాలా దశాబ్దాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏమాత్రం కూడా సంధి ఇవ్వలేదు వెస్ట్ బెంగాల్లో ప్రజలు. కానీ గడిచిన ఎన్నికల్లో 77 స్థానాలు ఇచ్చారు, పార్లమెంట్ స్థానాలు గణనీయంగా ఇచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అధికారాన్ని కైవసం చేసుకుంటుంది లాంటి ఒక ఇంప్రెషన్కి వచ్చారు. 35 ఏళ్లకు పైగా దాదాపు 40 సంవత్సరాల పాటు కమ్యూనిస్టులు పాలించిన బెంగాల్లో, ఆ తర్వాత దశాబ్దంన్నర పైగా మమతా బెనర్జీ పాలిస్తున్న బెంగాల్లో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ఐడియాలజీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అక్కడ ప్రజలంతా ఉంటారు లాంటి ఒక ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టుల కంచుకోటగా పేరున్న అటువంటి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అచీవ్ చేసినట్టుగానే భావించాలి. భారతీయ జనతా పార్టీ మొత్తం దేశాన్ని గెలిచింది కానీ బెంగాల్ని గెలవలేదు లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిస్తే సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది దేశాన్ని భావించడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. గతంలో ఢిల్లీ ఎన్నికలు జరిగిన సందర్భంగా కూడా చూసాం. మొత్తం దేశాన్ని 3 సార్లు గెలిచిన భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో మాత్రం గెలవలేకపోతుంది, ఢిల్లీ అసెంబ్లీ పైన బాగా వేయలేకపోతుంది లాంటి విమర్శలు ఉన్నాయి. అటువంటి విమర్శల్ని తిప్పికొడుతూ గడిచిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు అదే తరహాలో వెస్ట్ బెంగాల్లో కూడా బాగా వేస్తామని చెప్తుంది. చూడాలి మే 4న ఏం జరగబోతుందో. ఇవన్నీ కూడా ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మాత్రమే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నీ కూడా రాజకీయాలను గమనిస్తూ, ఎన్నికల సరళి గమనిస్తూ ఉన్న వాళ్ళంతా వేస్తున్న అంచనాలకు దగ్గరగా ఉన్నాయి, ఎక్సెప్ట్ ఒక వెస్ట్ బెంగాల్ తప్ప. వెస్ట్ బెంగాల్లో ఏం జరగబోతుంది అనేది మే 4న ఎన్నికల బ్యాలెట్ బాక్సులు తెలిసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఆసక్తిగా గమనించేది వెస్ట్ బెంగాల్ రిజల్ట్ కోసం మాత్రమే.